నా పేరు భావన. వెల్కమ్ టు భాగ్నా వ్లాగ్స్. ఈరోజు మనం లాండ్రోమాట్కి వెళ్తున్నాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. రెడీయా లాండ్రోమాట్కి వెళ్ళడానికి? కార్ ఎక్కాక సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే చాలా కష్టం. లాండ్రోమాట్ అంటే ఏమనుకుంటున్నారు? లాండ్రోమాట్ అంటే అక్కడ మనకి వాషింగ్ మెషిన్ అండ్ డ్రయర్స్ అన్నీ పక్క పక్కన ఒక 10 to 15 మెంబర్ అరేంజ్ చేసి ఉంటాయి. ఇక్కడ అపార్ట్మెంట్స్లో కూడా బట్టలు ఉతుకోవడానికి ఉంటుంది, కానీ అంటే ఇక్కడ కూడా లాండ్రోమాట్స్ ఉంటాయి కానీ తక్కువ కెపాసిటీలో ఉంటాయి. అదే లాండ్రోమాట్స్ అయితే కొంచెము బేస్డ్ ఆన్ వెయిట్, స్మాల్, మీడియం, లార్జ్ ఇలా ఉంటాయి అన్నమాట వాషింగ్ మెషిన్ అండ్ డ్రయర్స్. కార్స్ చూడండి ఎలా లైన్గా అరేంజ్ అయ్యి ఉన్నాయో. ఇదిగో ఇది లాండ్రోమాట్. ఇది రెగ్యులర్గా మేము వెళ్ళేది, కానీ ఈరోజు స్కిప్ చేస్తున్నాం. ట్రాఫిక్ సిగ్నల్. అదిగోండి డీజిల్ ప్రైస్ రేట్స్ ఎలా పెరిగిపోతున్నాయో. ఇక్కడ 2 ఉంటాయి పెట్రోల్ కొట్టించుకోవడానికి, ఐ మీన్ గ్యాస్ కొట్టించుకోవడానికి 2 గ్యాస్ స్టేషన్స్ ఉంటాయి. ఒకదాంతో ఒకటి కాంపిటీషన్గా ఉంటాయి ప్రైసెస్. ఇదిగో ఇక్కడ వస్తుంది, ఇక్కడే మనం టర్న్ తీసుకోబోతున్నాం. ఇదిగో ఇది ఇంకో గ్యాస్ స్టేషన్. చెప్పానా కాంపిటేటివ్గా ఉంటాయని ప్రైస్ రేట్స్. అక్కడ 349, ఇక్కడ 359. తగ్గేదే లేదు వీళ్ళు. అదిగో డాలర్ ట్రీ, ఎవ్రీ డాలర్, ఇలా రకరకాల పేర్లు ఉంటాయి, కానీ ప్రైస్ మాత్రం ఒకటే. అదిగో అదే మనం వెళ్ళబోయే లాండ్రోమాట్. మనుషులు చాలా మందే ఉన్నారే. సరే మనం ఇక్కడ మన బ్యాగ్స్ని దింపేసుకొని లోపలికి వెళ్దాం. ఇక్కడ మనం మిర్రర్లో చూడొచ్చు. ఇది రేర్ వ్యూ మిర్రర్. వెళ్ళిపోయింది. ఇది లాండ్రోమాట్ కదా, దీని పక్కనే రైట్ ఎయిడ్ ఫార్మసీ. ఇటు చుట్టూ చూస్తే ఏమొస్తుంది? అదిగో సూపర్ ఫుడ్ టౌన్ వస్తుంది. ఇది కూడా కొంచెం గ్రాసరీస్ లాగా, కాకపోతే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది అంతే. మన లాండ్రోమాట్కి 2 కంపల్సరీగా తీసుకెళ్ళాలి, డిటర్జెంట్ అండ్ క్లాత్ సాఫ్ట్నర్. ఈ 2 లేకపోతే కష్టం. అక్కడ లోపలికి వెళ్ళి కొనుక్కోవాల్సి వస్తుంది. ఇది మనకి బయట $13, ఇది ఒక $12కి దొరుకుతుంది. అదే ఇక్కడ తీసుకోవాలంటే ఇది చిన్ని ప్యాకెట్ వచ్చేసరికి మనకి $2, ఇంకా $3 అట్లా దొరుకుతుంది. కాస్ట్లీ ఇక్కడ తీసుకోవాలంటే. సో మనం లాండ్రోమాట్కి వెళ్ళిపోదాం. ఇక్కడ నడిచేటప్పుడు రైట్ లెఫ్ట్ చూసుకుంటూ నడవాలి, లేకపోతే అంటే కార్లు ఆగిపోతాయి. బట్ మన సేఫ్టీగా మనం ఉండాలి కదా. లాండ్రోమాట్ లోపలికి వెళ్ళినాము, కానీ లోపల ప్లేస్ లేదు. సో మనం ఇప్పుడు వేరే లాండ్రోమాట్ ఎత్తుకోవాలి. వెయిటింగ్ టైం లోపల వచ్చేసరికి ఇంకొక 30 minutes ఉంది. మనకు అంత టైం లేదు కదా. సో మనం ఇందాక చూపించిన లాండ్రోమాట్కి వెళ్దాం. ఇప్పుడు ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే 9 to 5 జాబ్స్ కదా ఇక్కడ చాలామందికి. ఇంక ఈ టైంలో ఇంటికి వస్తూ ఉంటారు, వాళ్ళ కిడ్స్ని కొంతమంది యాక్టివిటీ సెంటర్స్కి తీసుకెళ్తూ ఉంటారు. సో కొంచెం రష్ లాగా ఉంటుంది. అదే మధ్యాహ్నం అన్నా ఎర్లీ మార్నింగ్స్ అన్నా అసలు రోడ్డు మీద మనకి ఒక కారు కూడా కనబడుతుంది. అదిగో వచ్చేసింది మన సెకండ్ లాండ్రీ మ్యాట్. పార్కింగ్ లేదా? ఓ ఇప్పుడు ఇవన్నీ మోసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ పార్కింగ్ పెట్టేసి మనం అక్కడ ముందు పార్కింగ్ లేకపోతే ఇదిగో ఈ ఆప్నాస్వాదికి
రైట్ సైడ్లో స్పార్క్లింగ్ పెట్టాల్సి వస్తుంది. ఓకే, సో ఫైనల్లీ మనం లాండ్రీ బ్యాగ్ పట్టుకొని లాండ్రోమాట్కి పోదాం. క్యాష్ తీసుకున్నావా? సర్ఫ్నర్ తీసుకున్నావా? సాఫ్ట్నర్? ఓకే, గుడ్ టు గో. ఒక నిమిషం. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి లాండ్రోమాట్ పోదాం. ఎవరు లేరంట, సో మన వ్లాగింగ్ కూడా ఏమీ అడ్డుండదు. ఎవరు లేరన్నాడు. ఎంతమంది ఉన్నారు? 2. లోపల ఇలా ఉంటుంది. ఇదిగో మనం వేయబోయే పెద్ద జంబో లోడర్ ఇదే. దీనికి ఎంత ప్రైస్ ఛార్జ్ చేస్తారు? ప్రైస్ రేట్స్ అన్నీ అక్కడ రాసి ఉంటాయి. ఇది ఎలా ఆపరేట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ బట్టలన్నీ వేయాలి. వెయ్యి ఫాస్ట్గా. ఇక్కడ ఇది ఉంది. ఒకవేళ మన దగ్గర క్యాష్ లేకపోతే ఇక్కడ ఏటీఎం కార్డ్ పెట్టుకొని క్యాష్ అవుట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఆ క్యాష్ని ఇక్కడ పెడితే ఇందులోంచి క్యాష్ వెళ్ళి ఇక్కడ నుంచి మనకి కాయిన్స్ పడతాయి. మనం ఆ కాయిన్స్ తీసుకుని ఇక్కడ వేస్తాం. ఇలా లాక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి క్లియర్గా చూపించాడు. లెఫ్ట్ అంటే అన్లాక్, రైట్ అంటే లాక్. సో ఇప్పుడు పై నుంచి సాఫ్ట్వేర్ డిటర్జెంట్ వేయాలి. నాకు అందట్లేదు, బట్ కనిపిస్తుంది చూడండి. నేను ఇక్కడ గట్టిగా మాట్లాడట్లేదు. సో ఇప్పుడు మనం ఏం వేసాం? ఇప్పుడు సాఫ్ట్వేర్ వేసాం. ఇప్పుడు డిటర్జెంట్ వేస్తాం. వాడు మనం ఎక్కడైతే ఈ డిటర్జెంట్ పర్చేజ్ చేసినామో మంచిగా కప్పు ఇచ్చాడు. మనం ఆ కప్పుతో మెజర్ చేసి కప్పుతో వేసినంత కూడా బాగుంది కదా, 0 వేస్టేజ్. ఇప్పుడు ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు మనకి ఏది కావాలి అని. కోల్డా, వార్మా, హాట్. సో మనకి హాట్ కావాలి, కానీ మన దగ్గర డబ్బులు లేవు కదా, కాయిన్స్ తెచ్చుకుందాం. సో ఇందాక చూపించాను కదా, ఇక్కడ మనం క్యాష్ పెడితే డబ్బులు వస్తాయని. మన దగ్గర $1 ఉన్నాయి, ఐ మీన్ $1 నోట్స్ ఉన్నాయి. అంటే పెట్టాము, కాయిన్స్ వచ్చేసినాయి. మళ్ళీ సెకండ్ నోట్ పెడుతున్నాం. కాయిన్స్ వచ్చేసినాయి. థర్డ్ నోట్ ఇక్కడ పెడతాం. ఫోర్త్ నోట్. వామిట్ చేసింది, చెప్పింది నాకు ఓన్లీ 1 time 1 ఇవ్వండి అని. సో ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చిన కాయిన్స్ ఉన్నాయి కదా, వీటిని మనం తీసుకొని ఇలా కలెక్ట్ చేసుకుని కింద పడేయకూడదు. కింద పడేస్తే అది వాటిల్లో పడితే బాగా మనం తీసుకుంటున్నాం అనుకుంటారు. సో ఇలా కాయిన్స్ తీసుకొచ్చి ఇక్కడ వేయాలి. సో అక్కడ వేస్తుంటే మనకి ఇక్కడ కౌంట్ తగ్గుతూ ఉంటుంది. పడింది. రాజ్ కుమార్కి ఎందుకు కాయిన్ పడట్లేదో తెలియట్లేదు. అదో మళ్ళీ ఎందుకన్నాగా మనం ట్రై చేద్దాం. మనకు పడిందే. సర్ప్రైజ్ ఫీల్ అయ్యావా? ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. ఏం చెప్తున్నాను, ఫ్రీ వాష్. సో మనకి ఇక్కడ టైం కూడా చూపిస్తుంది 24 minutes అని. సో ఇక్కడ స్టార్ట్ అయింది.
ఇవి తిరుగుతూ ఉన్నాయి. ఓ ఇక్కడ పక్కన కూడా కొన్ని వాషింగ్ మెషిన్స్ ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ ఉంటుంది. ఇది $5 20%. మనం వేసిందేమో $11 ఉంది. నెక్స్ట్ ఇదిగో ఇక్కడ మనకి బోర్ కొట్టకుండా టీవీస్ కూడా పెట్టారు. మనకి ఇక్కడ లాస్ట్ వాచ్ వచ్చేసి 10:30 PM వరకు ఉంది. అంటే మనకి ఇక్కడ ప్రైసెస్ ఉండాలి, తీసేసారేమో మరి. సో ఇది కూడా కొన్ని వాషింగ్ మిషన్స్. ఇవన్నీ వాషింగ్ మిషన్స్ ఉండే ప్లేస్. ఇదిగో ఇది కూడా వాషింగ్ మిషన్, కానీ ఇది కొంచెం తక్కువ ప్రైస్. వీటి కెపాసిటీ కూడా చిన్నది. వీటి ప్రైస్ చూస్తే మనకి ఎంత ఉంది, $375. సో ఇక్కడ ఒకవేళ పని చేయకపోతే ఇట్లా అవుట్ ఆఫ్ ఆర్డర్ అని చెప్పేసి మనకి చూపిస్తుంది. కస్టమర్ సర్వీస్ కూడా ఫ్రెండ్లీగా ఉంటుంది. సో ఇప్పుడు నేను వాషర్స్ చూపించిన కదా, ఇప్పుడు డ్రైయర్స్ చూపిస్తాను. ఇదిగో ఇక్కడ ఉన్నాయే ఇవే డ్రైయర్స్. ఇక్కడ ఒక ఆవిడ ఉంది కదా, ఈవిడ గురించి మళ్ళీ చెప్తాను. ఓకే, హాయ్. How are you? Good, how are you? I'm good. What's your name? Chris. Chris. Oh, what are you doing here? Well, I work here part-time and I do just some wash and fold. Oh, nice. Uh-huh. Now you're helping others. Yes. It's a great work. Yes, thank you. Thank you. ఆవిడ గురించి తర్వాత చెప్తా అన్నా కదా. సో ఆవిడ ఇక్కడ పార్ట్ టైం వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఇదంతా చూపించిన కదా, మళ్ళీ మనం 24 minutes తర్వాత వద్దాం. నెక్స్ట్ డ్రైయర్లో వేద్దాం, అది మళ్ళీ చూపిస్తాం. ఇప్పుడు మనం ఊరికినే అట్లా బయటికి వెళ్దాం. రాజ్ కుమార్ వచ్చేస్తున్నాడు. మన బ్యాగ్స్ ఇక్కడే పెట్టచ్చు, సేఫ్, ఏం కాదు. ఇదేమన్నా ఇండియా అనుకున్నారా? జేబు తెలియకుండా పర్సు కొట్టేయడానికి. ప్యారిస్ సార్. ఈ బ్యాగ్ ఇక్కడ పెట్టి సంవత్సరం తర్వాత తిరిగి చూడండి, ఇది ఇక్కడే ఉంటుంది. ఇదిగో ఇలా ఉంటుంది లాండ్రీ. సో ఇప్పుడు మనం లాండ్రీలో బట్టలు వేసి వచ్చాం కదా వాషర్లో. ఇప్పుడు మనం వెళ్ళి డ్రైయర్లో వేసి వద్దాం. వెళ్దాం. బుజ్జి, బౌన్సర్ షీట్స్ తీసుకున్నావా? ఆ బాక్స్ చూపించావా ఒకసారి, బౌన్సర్ షీట్స్ బాక్స్. ఇదిగో ఇది ఉండే, ఇది బౌన్స్ షీట్స్. ఇవి ఏంటంటే బట్టలు డ్రైయర్లో వేసిన తర్వాత వీటిలలో ఒకటి 1 or 2 వేస్తామన్నమాట. ఆ డ్రైయర్లో వేసినప్పుడు బట్టలకి స్టాటిక్, మనం బట్టలు బయటికి తీసేటప్పుడు మనకి స్టాటిక్ కొట్టదు. నెక్స్ట్ క్లాత్స్ అనేటివి ఫోల్డ్ అవ్వవు. సో మనం ఐరన్ చేసుకోవాల్సిన పని లేదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. ఎవరూ లేరు, అంతా మనమే, అంతా మనకే. సో మనది బట్టలు అయిపోయినాయా లేదా చూద్దాం. అదిగో టీవీస్ ఆన్ అయి ఉన్నాయి, మంచిగా పోతా ఉన్నాయి ఛానల్స్. అయిందా అవ్వలేదా? ఓ హాట్, డోర్ క్యాన్ బి ఓపెన్. సో మనం డోర్ ఓపెన్ చేస్తున్నాం. బట్టలు వేడిగా ఉన్నాయి, ముట్టుకుండా ఉంటే వేడిగా ఉన్నాయి. ఇదిగో ఇట్లా కార్డ్స్ ఉంటాయి. ఇలా కార్డ్స్ తెచ్చుకొని ఇలా బట్టలు వేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను ఇది పట్టుకున్నా కదా కెమెరాని, సో రాజ్ కుమార్ వేస్తూ ఉంటాడు. ఓ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అది యూజ్ చేయొద్దు అంటున్నారు. సో దాన్ని మనం క్లోజ్ చేసేద్దాం. ఈ మూడింటిని యూజ్ చేసుకుందాం. సో మనకి లాండ్రా మ్యాట్లో వైఫై కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది నెట్వర్క్, ఇది పాస్వర్డ్ అని కూడా ఇస్తున్నారు. ఇది ఫ్రీ సర్వీస్. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ మిషన్స్ పాడైతే మనకి ఇక్కడ నోట్ లాంటిది ఉంటుంది. ఇందులో మనకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా, ఏదన్నా మిషన్ సరిగ్గా పనిచేయకపోయినా మనం ఇక్కడ నోట్ ఇట్లా ఒకటి తీసుకొని
రాసి పెట్టచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే వాష్ అండ్ ఫోల్డ్ సర్వీస్ ఉంటుంది. ఇందాక ఇవి చేస్తున్నా అని చెప్పింది కదా, అది ఇది. ఒకవేళ మనం వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడలేకపోతే మనం ఒక పేపర్లో ఇలా రాసి, ఇక్కడ కనిపిస్తుంది కదా ఇలా ఫామ్ ఇలా రాసి, సో ఇప్పుడు రాజు ఏం చేశాడు, అన్ని బట్టలన్నీ ఈ డ్రైయర్లో వేసేసాడు. ఇదిగో ఇందాక చెప్పాను ఈ బ్రౌన్ షీట్స్, ఇది ఇన్స్టెడ్ ఆఫ్ ఈ షీట్స్ మనం ఇది రీయూజబుల్ బాల్ అనమాట. ఇదేంటంటే మనకి బర్లింగ్టన్లో దొరికింది. ఫస్ట్ అయితే చాలా వైట్గా ఉంది, కానీ ఇప్పుడు యూజ్ చేసి ఇట్లా బ్లాక్ అయిపోయింది. ఇది మనం షీట్స్ బదులు ఇది యూజ్ చేసేయచ్చు, కానీ మేము షీట్స్ కూడా పెడుతున్నాము. స్టాటిక్ కొట్టదు అండ్ నెక్స్ట్ క్లోత్స్ అనేటివి ఫోల్డ్ అవ్వవు. సో ఇందాక మనం వాష్ చేసేటప్పుడు ఇట్లా క్లోజ్ చేసి సైడ్ కాయిన్స్ వేసి, ఇప్పుడు ఇక్కడ కూడా అంతే. డ్రాయింగ్ అప్పుడు క్లోత్స్ అట్లా పెట్టేసి మనం డివైడ్ చేసుకున్నాం కదా క్లోత్స్ ఇట్లా హెవీ, మీడియం, లైట్ అని. సో ఇదిగో ఇక్కడ మనకి చూపిస్తుంది. సో 25 cents నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ 25 cents వేస్తే మనకి ఎన్ని మినిట్స్ డ్రై అవుతుందో మనం చూడొచ్చు. సో రాజు ఇప్పుడు వేస్తున్నాడు, 1 cent వేసాడు, 25 cents వేసాడు. 25 cents వేసిన తర్వాత ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం రెగ్యులర్ హాట్ పెట్టుకున్నాం. ఇంకొక 25 cents వేసిన తర్వాత ఇక్కడ టైం పెరుగుతూ వస్తుంది. సో మనకి ఇక్కడ 24 minutes ఉంది. ఇంకో కాయిన్ వేస్తాడు, మనకి ఇంకో 8 minutes పెరిగింది. సో ఇట్లా 32 minutes ఉంది మన వాషింగ్కి. స్టార్ట్ అని నొక్కగానే మన డ్రైయర్ స్టార్ట్ అయిపోయింది. సో మనది వాషింగ్ అయిపోయింది, డ్రైయర్లో వేసాం. ఇప్పుడు మనం మళ్ళీ కార్ ఎక్కేసి ఎటన్నా వెళ్ళేసి వద్దాం. డ్రై అయినాయా లేదా బట్టలు? ఓకే, రాజ్ కుమార్ కలెక్ట్ చేస్తాడు. ఇప్పుడు ఎవ్రీ టైం లాండ్రీకి వచ్చినప్పుడు నేను చేసేదాన్ని, ఇప్పుడు రాజ్ కుమార్ చేస్తాడు. పనులు చేస్తుంటే ఎలా ఫీల్ అవుతున్నావు? నాకెందుకు ఈ వ్లాగింగ్ చాలా నచ్చింది. చూసారుగా లాండ్రీ ఎలా చేస్తామో ఇక్కడ పాచిపల్లిలో. సో ఈరోజుతో ఈ వ్లాగ్ కంప్లీట్ అయింది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया.